హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్ కూడా కామెంట్ చేసేయండి. నేనైతే రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫిజిక్స్తోనే స్టార్ట్ చేస్తున్నాను. సో నోట్స్లో ఉన్న క్వశ్చన్స్ని మాత్రమే రాసుకొని ప్రాబ్లమ్స్ని చూడకుండా రాయడానికి ట్రై చేస్తున్నాను. ఎక్కడైనా నాకు డౌట్ వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఫస్ట్ నాకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం రావాలి. ఉన్న క్వశ్చన్స్లో నుంచి ఇలా చేసామనుకోండి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది మనకి తెలుస్తుంది. సో దీనిని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఏదైతే ఉన్నాయో వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మంచిగా వస్తున్నాయి. అండ్ నేను ఇంతకు ముందు చెప్పాను కదా, బేసిక్ మ్యాథమెటిక్స్ అన్ని మంచిగా నేర్చుకున్నాను. దానివల్ల ఇచ్చిన క్యాలిక్యులేషన్స్ అన్నిటిని ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అనేసి. సో మంచిగానే స్కోర్ కానీ ఇంప్రూవ్ అయ్యింది. ఇది చేస్తున్నాను అనమాట. అండ్ కమెంట్ సెక్షన్లో మీరు అన్నట్లు నిజమే, ఎంత ఫిజిక్స్ని హార్డ్గా కష్టపడినా కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చినట్లు మళ్ళీ టఫ్గా ఇస్తే ఫిజిక్స్లో స్కోర్ చేయడం కష్టమే. కానీ నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఈ ఫస్ట్ టోటల్ ఇంకా 10 మంత్సే ఉంది కదా, ఈ ఫస్ట్ 5 మంత్స్లో ఫిజిక్స్ పైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి మంచిగా మనకి కావాల్సిన స్కోర్, బికాస్ ఇందులో మనకి కావాల్సిన స్కోర్ ఉంది. సో ఈ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, ఈ 5 మంత్స్లో మంచిగా రివిజన్స్ చేస్తాం కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ స్పీడ్ కానీ పెరుగుతుంది. సో క్యాలిక్యులేషన్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఫిజిక్స్ కానీ మంచిగానే స్కోర్ చేసేయచ్చు. అలాగే ఈ 5 మంత్స్లో రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ కొంచెం అటు ఇటు చదివినా, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ రిమైనింగ్ 5 మంత్స్లో మనకి ఏవైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో బయాలజీ అండ్ కెమిస్ట్రీలో మంచిగా స్కోర్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనం ఫిజిక్స్లో మనకు కావాల్సిన స్కోర్ వరకు రీచ్ అవుతాం కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్కోరింగ్ సబ్జెక్ట్స్ గురించి కానీ భయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇది నా ప్లాను. అలాగే మీరు అన్నది నిజమే, ఫిజిక్స్లో మనం ఎంత కష్టపడినా కానీ లాస్ట్ ఇయర్ ఇచ్చిన టఫ్నెస్కి ఒకవేళ మనం స్కోర్ చేయలేకపోయాము అనుకోండి, ఒకవేళ మనకి కావాల్సిన స్కోర్ 20+ మార్క్స్ అయినా స్కోర్ చేయడానికి దానికోసమైనా చదువుతున్నాను. బికాస్ ఓసీ వాళ్ళకి ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే నేను ఫిజిక్స్ని ఫస్ట్ టైమే మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ రిమైనింగ్ 5 మంత్స్లో కెమిస్ట్రీ అండ్ బయాలజీలో మంచిగా రివిజన్ చేద్దాము. సో మొత్తం 3 సబ్జెక్ట్స్ మన చేతిలో ఉంటాయి అన్నది నా ఒపీనియన్ అనమాట. అండ్ అలాగే ఎవరో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు, ఏంటి అంటే ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయలేకపోతున్నాను, ఇలా కంప్లీట్ చేయకపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది, ఎలా ఈ 3 సబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయాలి ప్రతిరోజు అనేసి. ఇలా అస్సలు చేయకండి. బికాస్ మీరే కాదు, నేను కానీ ఇంకా ఎవరైనా కానీ, ఎంత టాపర్ అయినా కానీ ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ని చదవడం అనేది కష్టం. ఎందుకంటే ఒకవేళ ఇది రివిజన్ అయితే ప్రతిరోజు చదవచ్చు, కానీ కొత్తగా కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం కాబట్టి కొత్తగా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు కొంచెం టైం పడుతుంది. ప్రతిదీ అర్థం చేసుకోవాలి, దాని నుంచి రివిజన్ చేయాలి, అలాగే షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా బోలెడంత ఉంది కాబట్టి ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ అవి అయిపోవాలి అనే టార్గెట్ మాత్రం పెట్టుకోకండి. మీ కెపాసిటీ ఏంటో మీకు తెలుస్తుంది, మీరు ఎంత బాగా చదవగలుగుతారో మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మార్నింగ్ మాత్రం మొత్తం బయాలజీ ఎత్తుకోండి. స్టార్టింగ్ ఈజీ సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయండి. బయాలజీ మొత్తం కంప్లీట్ చేశారు, మీ టార్గెట్స్ని ఫినిష్ అయ్యాయి అనుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి కెమిస్ట్రీ తీసుకోండి. నైట్ మొత్తం ఇవాళ చదివిన దాన్ని మొత్తం ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేసుకోండి. లేదు అనుకుంటే నేనేం చేస్తానంటే, ఇప్పుడు వీడియోస్ చూస్తున్నాను కాబట్టి, లెక్చర్స్ని ఫాలో అవుతున్నాను కాబట్టి 3 డేస్ ఫిజిక్స్కి ఇస్తున్నాను, 3 డేస్ కెమిస్ట్రీకి ఇస్తున్నాను. అండ్ అలాగే నాకు ఒకవేళ ఫిజిక్స్లో బ్యాక్లాగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు 3-4 డేస్ ఫిజిక్స్కి కేటాయిస్తున్నాను. బికాస్ ఇందులో ఒక చాప్టర్ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది అన్నప్పుడు దీనికి ఒక రోజు ఎక్కువ ఇస్తున్నాను అనమాట. సో ఇది అయిపోతే ఇందులో ఒక టెన్షన్ అయిపోతుంది, అండ్ దెన్ కెమిస్ట్రీకి ఇచ్చేయచ్చు కదా అనేసి. సో ఇలా చేస్తున్నాను అనమాట. అండ్ బయాలజీ విషయానికి వస్తే 1 or 2 డేస్ బయాలజీకి ఇస్తాను అనమాట. సో మనం ఈ పర్టికులర్ టార్గెట్స్లోనే ఫినిష్ చేసేయాలి అన్న ప్రెషర్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే ఆ ప్రెషర్ వల్ల మనకు ఒక డిప్రెషన్ వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కానీ పర్లేదు, కానీ టార్గెట్స్ మాత్రం ఫినిష్ అయిపోవాలి. ఎక్కువ రోజులు ల్యాగ్ చేయకండి, ఫినిష్ అయిపోవాలి. కానీ 1 or 2 డేస్ అయినా కానీ ప్రాబ్లం లేదు, మనకి డిప్రెషన్ లేకుండా హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. నేనైతే బయాలజీ చదివేటప్పుడు నాకు ఎక్కడ లేని, నాకు తెలియకుండానే నాకు అలా చేతులు ఊపేస్తాను అనమాట. నాకు కొంచెం మంచి సబ్జెక్ట్ అనిపిస్తుంది బయాలజీ, మంచిగా ఇన్వాల్వ్ అయ్యి చదువుతాను. సో దానివల్ల నాకు నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుతాను కాబట్టి అలా చేతులు ఊపుతాను. కానీ ఇప్పుడు నేను వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను ఎందుకు ఎంతలా వైబ్రేట్ అవుతాను, లైక్ ఎంతగా షేక్ అవుతాను అనిపిస్తుంది. బట్ మంచిగా చదువుతూ ఇన్వాల్వ్ అవుతూ చదువుతాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చదువుతాను. ఇప్పుడు ఎవరికైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేదంటే ఒక విషయాన్ని స్టోరీని చెప్తున్నాము అన్నప్పుడు మనం ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చెప్తాము. మనం కాలేజ్లో మాట్లాడుకున్న కబుర్ని మన ఫ్రెండ్కి షేర్ చేసేటప్పుడు ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చదువుతాను. సో సేమ్ ప్రిన్సిపల్ని నేను ఇలా యూజ్ చేస్తాను అనమాట. లైక్ ఏదైనా ఒక కాన్సెప్ట్ని
తీసుకున్నాను అనుకోండి, అదొక స్టోరీ లాగా నాకు నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మంచిగా గుర్తుండిపోతుంది. దాని నుంచి ఎటువంటి ఎంసీక్యూ ఇచ్చినా కానీ మంచిగా అటెంప్ట్ చేసేయగలుగుతాం అనమాట. సో ప్రతిరోజు 3 సబ్జెక్ట్స్ని చదవాలి అన్న టార్గెట్ని అస్సలు పెట్టుకోకండి. అలాగే ఈజీ చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ బయాలజీ నుంచి స్టార్ట్ చేస్తుంటే చిన్న చిన్న చాప్టర్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా చిన్న చిన్న చాప్టర్స్ని మొత్తం ఫినిష్ చేసామనుకోండి, మీకే తెలియకుండా ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంది. అరే ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ ఫినిష్ చేసాము, ఇంకెన్ని చాప్టర్స్ కొన్నే కదా, అవి కూడా ఒక 1 or 2 days అటు ఇటు అయినా పర్లేదు, అన్ని ఫినిష్ చేస్తాము అన్న ఒక కాన్సెప్ట్ అయితే మీలో వస్తుంది అనమాట. అలాగే ఒకవేళ మీరు వీడియోస్ చూసి లెక్చర్స్ని చూసి చదువుకుంటున్నారు అని అనుకుంటే కంప్లీట్గా ప్రతిదీ లెక్చర్స్ని చూసి చదవాలి అని మాత్రం అస్సలు అనుకోకండి. ఫస్ట్ మీకు ఎంతవరకు వచ్చో, మీరు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నారో కాన్సెప్ట్ని ఒకసారి చూడండి. ఒకసారి చదవండి. ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కావట్లేదు, అస్సలు అర్థం కావట్లేదు అనుకో లెక్చర్స్ని వాచ్ చేయండి. కానీ ఫిజిక్స్కి కెమిస్ట్రీకి మనం ఖచ్చితంగా లెక్చర్స్ని చూడాలి. బికాస్ న్యూమరికల్స్ ఉంటాయి, కాన్సెప్ట్ డీప్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. కానీ బయాలజీకి కానీ మనం అన్నిటికీ చూస్తూ ఉన్నాం అనుకోండి, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. అలాగే ప్రతిదీ మనం రివిజన్ వీడియోస్ చూస్తూనే ఉన్నాం అనుకోండి, చదవడానికి ఒకలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అరే మనం ఏం చదవట్లేదు, ఎప్పుడు వీడియోస్ చూస్తూనే ఉన్నాము అనేసి. కానీ ఇలా కాకుండా ఎక్కడి వరకు ఏది కావాలో వీడియోస్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మాత్రమే చూసి బయాలజీ మీరంతటి మీరే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి రివిజన్ ఒక్కసారి చదవండి, కాన్సెప్ట్ మాత్రం అర్థం చేసుకోవడానికి చదవండి. లేదు అర్థం అవ్వట్లేదు అనుకున్నప్పుడు దెన్ వాచ్ వీడియోస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.